హలో ఫ్రెండ్స్, ఈక్విటీ సమర్పించే మార్కెట్ సెట్ క్లోజ్ స్వాగతం. ఇక ఈరోజు ఫ్రైడే, వీక్లీ చార్ట్ ఫార్మేషన్ డే. సో నిఫ్టీ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ అనేది మనకి జరగటం చూసాం మనం. సో నిఫ్టీ మనకి చూస్తే కనుక ఆల్మోస్ట్ ఫ్లాట్ ఓపెనింగ్ ఉండింది. నిన్నటి క్లోజింగ్ తో కంపేర్ చేస్తే 24,207 దగ్గర ఓపెన్ అయింది. సో ఒక 8 పాయింట్స్ గ్యాప్ అప్ అనుకోవచ్చు. దాని తర్వాత ఫస్ట్ 10 minutes లోనే ఒక 70 పాయింట్స్ పాజిటివ్ వచ్చింది. దాని తర్వాత కంటిన్యూస్లీ సెల్లింగ్ ఏ రావటం చూసాం త్రూ అవుట్ ద డే. అంటే ఆల్మోస్ట్ 940 నుంచి క్లోజ్ టు 330 వరకు కూడా మార్కెట్ లో సెల్లింగ్ అనేది కొనసాగింది. ఏమాత్రం పుల్ బ్యాక్స్ వచ్చినా కూడా 30-40 పాయింట్స్ అది టోటలీ సెల్లింగ్ కి యూజ్ చేయటం మనం చూసాం. సో ఆల్ ఇన్ ఆల్ ఒక ఫ్లాట్ ట్రేడింగ్ అని చెప్పుకోవచ్చు ఈ రోజు. సో ఈ రోజు ట్రేడింగ్ ని బట్టి మనం చూస్తే కనుక మార్కెట్ ఒక టైం వైజ్ కరెక్షన్ లోకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఎస్ ఆర్ ఎఫ్పిఎస్ కంటిన్యూస్లీ సెల్లింగ్ చేస్తున్నప్పటికీ ఈవెన్ వాళ్ళు పాజిటివ్ గా నిఫ్టీ క్లోజ్ అయినా 200 పాయింట్స్, నెగటివ్ గా 50 పాయింట్స్ క్లోజ్ అయినా కూడా అదే రేంజ్ లో అమ్ముతున్నారు వాళ్ళు. సో 2000 crores నుంచి 4500 crores మధ్యలో ఎవ్రీడే సెల్లింగ్ చేస్తున్నప్పటికీ మార్కెట్ పెద్దగా పడట్లేదు ఇప్పుడు లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా. అంటే కనుక ప్రాబ్లీ ఒక టైం వైజ్ కరెక్షన్ కి వెళ్తుందని చూడాలి. అదర్వైజ్ రేంజ్ అనేది స్టిల్ అక్కడే ఉంది. 23,800 ఏదైతే ఈ వారం లో ఉందో అదొక కీ సపోర్ట్ గా ఉంటుంది. అండ్ దాని తర్వాత అప్పర్ సైడ్ చూస్తే కనుక 24,475 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో. సో 23.8 నుంచి 24.5 మధ్యలోనే కదలాడే ఛాన్సెస్ ఉంది. సో దీన్ని మనం నో ట్రేడింగ్ జోన్ అంటాం. ఎందుకంటే మనం గతంలో కూడా చూసాం 200 పాయింట్స్ సింగిల్ డే అప్, 200 పాయింట్స్ సింగిల్ డే డౌన్ లాంటివి అయినప్పుడు స్టాప్ లాసెస్ కూడా ట్రిగర్ అవుతాయి కాబట్టి. సో ఐ థింక్ ట్రేడర్స్ ఎవరైతే ఉంటారో ఎస్పెషల్లీ నిఫ్టీలో ట్రేడ్ చేసే వాళ్ళు ఒక బ్రేక్ డౌన్ అంటే 23,800 కింద క్లోజ్ అవటం కానీ, లేదంటే 24,500 పైన క్లోజ్ అవుతాయి కానీ ట్రేడ్ అనేది తీసుకుంటే అక్కడి నుంచి 200-300 పాయింట్స్ అప్ ఉండే ఛాన్స్ ఉంది. అదర్వైజ్ దర్ ఇస్ నో పాయింట్ మన క్యాపిటల్ బర్న్ చేయడం, ఇట్స్ నాట్ వర్త్ అని మా ఉద్దేశం అది. సో స్టాక్స్ వైజ్ గా మనం చూసుకుంటే కనుక ప్రాబ్లీ ఈ రోజు పెరిగిన వాటిల్లో ఇట్స్ ఎఫ్ఎంసీజీ, ఐటీ కొద్దిగా పుల్ బ్యాక్ ర్యాలీస్ రావటం చూసాం. అండ్ కొన్ని ఫార్మా నేమ్స్ లైక్ సిప్లా, సన్ ఫార్మా కూడా పాజిటివ్ గా ట్రేడ్ అయ్యాయి. అండ్ మెటల్స్ లో ఐ థింక్ సైడ్స్ తీసుకున్నాయని చెప్పుకోవచ్చు. ప్రాబ్లీ టాటా స్టీల్ వీక్ ఉంటే జేఎస్డబ్ల్యూ స్టీల్ పాజిటివ్ గా ఉంది. సేమ్ థింగ్ ఇన్ ఆటోలో కూడా. సో రెండు స్టాక్స్ బజాజ్ ఆటో, ఎంఎండ్ఎం పాజిటివ్ గా ట్రేడ్ అవుతాయి. అదర్ నేమ్స్ కొద్దిగా నెగటివ్ గా ఉన్నాయి. సో బిగ్గెస్ట్ గెయినర్ మనం చూసుకుంటే ఈరోజు 2.8% తో ఎంఎండ్ఎం నిలిచిందని చెప్పొచ్చు. దాని తర్వాత ఎఫ్ఎంసీజీ అండ్ ఐటీ స్పేస్ లో టైటాన్ కానీ, టెక్ మహీంద్రా, నెస్లే కానీ, ఇన్ఫోసిస్, హిందుస్థాన్ లీవర్ ఇవన్నీ కూడా పాజిటివ్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ ప్రాబ్లీ లూజర్స్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక అఫ్ కోర్స్ ట్రెంట్ ఎఫ్ఎంసీజీలో ఉన్నా కూడా నిన్న రిజల్ట్స్ రియాక్షన్ ఏదైతే 6% డౌన్ అయిందో ఈ రోజు ఇంకో 3% యాడ్ అయ్యి బిగ్గెస్ట్ లూజర్ గా ట్రెండ్ నిలిచిందని చెప్పుకోవచ్చు. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ నేమ్స్ చాలా వీక్ గా ట్రేడ్ అయ్యాయి. సో కోల్ ఇండియా 2.5%, ఇంకా అదర్ బ్యాంకింగ్ లో ఎస్బీఐ ఆఫ్టర్ రిజల్ట్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవటం చూసాం. అదేవిధంగా టాటా మోటార్స్ అహెడ్ ఆఫ్ రిజల్ట్స్ కొద్దిగా వీక్ గా ట్రేడ్ అయింది. ఇన్ని రోజులు స్ట్రాంగ్ ఉన్న ఐషర్ మోటార్ కూడా ఈరోజు 1.9% కరెక్ట్ అవటం చూసాం. ఇక ఓఎన్జీసీ, బిఈఎల్ లాంటి మన గవర్నమెంట్ రిలేటెడ్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజ్ కూడా కొద్దిగా వీక్ గా ట్రేడ్ అవుతుంది చూసాం. అండ్ బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే కనుక ఈరోజు టోటలీ ఒక అండర్ పర్ఫార్మెన్స్ కొనసాగిందని చెప్పొచ్చు. ఇన్ఫాక్ట్ ఒక రెడ్ బార్ ఫార్మేషన్, డే హై అండ్ ఓపెన్ ఆల్మోస్ట్ ఒకటే, అండ్ డే లో అండ్ క్లోజ్ ఆల్మోస్ట్ ఒకటే అని చెప్పొచ్చు, ఎక్సెప్ట్ ఫర్ దట్ 80-100 పాయింట్స్ అబరేషన్ తప్ప. సో ప్రాబ్లీ బ్యాంక్ నిఫ్టీ రోజు క్లోజింగ్ మనకు చూస్తే కనుక ఆల్మోస్ట్ అబౌట్ 400 పాయింట్స్ కింద క్లోజ్ అవటం చూసాం. అండ్ ఈ రోజు క్లోజింగ్ తోటి మనకి ఏదైతే 5th రోజు ఒక బిగ్ అప్ మూవ్ వచ్చిందో 50,850 నుంచి ఆల్మోస్ట్ 52,289, 1100 పాయింట్స్ ఆ రోజు మనకి పాజిటివ్ గా క్లోజ్ అవటం చూసాం. ఆఫ్ కోర్స్ మనకి లోస్ నుంచి చూస్తే కనుక 1400 పాయింట్స్ ఆ రోజు రికవరీ రావటం చూసాం. సో అందులో ఆల్మోస్ట్ 60% గివ్అప్ చేసిందని చెప్పొచ్చు ఈ రోజు. అండ్ ఇంకొక బ్యాడ్ న్యూస్ ఏంటి అంటే కనుక 51,745 ఏదైతే 20-day మూవింగ్ యావరేజ్ ఉందో దాని కింద ఈరోజు డిసైసివ్లీ క్లోజ్ అయింది. 51,560 ఆ రేంజ్ లో క్లోజ్ అవుట్ అని చూసాం. సో ఇప్పుడు మనకి లాస్ట్ హోప్ ఏంటంటే 51,224 ఆర్ మేబీ స్వింగ్ లో 50,865 అదొక సపోర్ట్ జోన్ గా ఉంటుంది. 51,224 అనేది 100-day మూవింగ్ యావరేజ్. సో ఆల్ దీస్ డేస్ అది చాలా రెస్పెక్ట్ చేసింది. సో మొన్న కూడా 58-85 వచ్చినప్పటికీ ఆ రోజు కూడా అబౌవ్ 100-day మూవింగ్ యావరేజ్ దగ్గర క్లోజ్ అవుట్ అని చూసాం. సో అది నిలబడుతుందా లేదా అనేది నెక్స్ట్ వీక్ లో మనకి తెలిసిపోతుంది. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ 50,860 కింద క్లోజ్ అయింది అంటే కనుక ఆల్ ద వే 50,193 ఏదైతే స్వింగ్ లో ఉందో
అది టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. దాని తర్వాత 200 మూవింగ్ యావరేజ్ నెక్స్ట్ సపోర్ట్ ఉంటుంది, విచ్ ఇస్ 49,868. సో చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ టైంలో, ఎందుకంటే ఎవ్రీ రైజ్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో సెల్లింగ్ కూడా రావడం చూస్తున్నాం. అండ్ ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ అయితే ఒక న్యూయర్ లో ఫార్మేషన్ కూడా జరుగుతున్నాయి. సో స్టాక్స్ లైక్ ఏయూ బ్యాంక్ లాంటివి ఈరోజు 4% క్రాక్ అవటం చూసాం. ఇక పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో బ్యాంక్ ఆఫ్ బరోడా కానీ, ఎస్బీఐ కానీ, పిఎన్బి, కెనరా బ్యాంక్ అన్ని కూడా బిట్వీన్ 1.5 and 2.5% కరెక్ట్ అవటం చూసాం. ఈవెన్ ప్రైవేట్ నేమ్స్ స్ట్రాంగ్ గా మొన్నటిదాకా ట్రేడ్ అయ్యి ఒక న్యూ లైఫ్ టైమ్ హై హిట్ అయిన ఐసిఐసిఐ బ్యాంక్ లాంటివి కూడా ఈరోజు ఒక 1.5% క్రాక్ అయ్యి. అండ్ ఒక హోప్ లాగా మనకి ఇన్ఫాక్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈరోజు కొద్దిగా పాజిటివ్ గా ఉంది, బికాస్ దాని వెయిటేజ్ 30% ఉంది కాబట్టి ఒక 0.5% పెరిగినా కూడా బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ కొలాప్స్ అవ్వలేదు. ఒకవేళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అదే 3% పడి ఉంటే కనుక బ్యాంక్ నిఫ్టీ ఇంకో 300 పాయింట్స్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ మనకి ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఎఫ్&ఓ స్పేస్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక టోటలీ రిజల్ట్స్ రియాక్షన్స్ తోటి మార్కెట్ మూవ్ అయిందని చెప్పొచ్చు. ఇండియన్ హోటల్ బిగ్గెస్ట్ గెయినర్, నిన్న రిజల్ట్స్ అనౌన్స్ చేసినాక ఈ రోజు ఒక గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి ఒక హ్యూజ్ వాల్యూమ్ తోటి ఆల్మోస్ట్ ఇది 7% పైన క్లోజ్ అయింది. ఒక ఆల్ టైమ్ హై పైన కూడా క్లోజ్ అయిందని మనం చెప్పుకోవచ్చు. సో ఈరోజు వాల్యూమ్ చూస్తే కనుక 2.64 crores, దీనిలో యావరేజ్ వాల్యూమ్ 20 to 30 lakhs పర్ డే అయ్యేది. సో నియర్ టు లైఫ్ టైమ్ హై అండ్ హ్యూజ్ వాల్యూమ్ కాబట్టి ఈ స్టాక్ వాచ్ లిస్ట్ అనేది పెట్టుకోవాలి, డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక పేజ్ ఇండస్ట్రీస్ కూడా సిమిలర్లీ ఇది 1,75,000 వాల్యూమ్ జరగడం చూసాం, 6% పెరిగింది. దీని యావరేజ్ వాల్యూమ్ పర్ డే 10,000 to 15,000 కన్నా ఉండదు. సో ఒక 10 times ఆఫ్ ద వాల్యూమ్ జరిగింది కాబట్టి ఇన్ఫాక్ట్ ఇది కూడా స్వింగ్ హై దగ్గర ట్రేడ్ అవుతుంది, అఫ్ కోర్స్ ఆల్ టైమ్ హై కాకపోయినా కూడా. సో దీన్ని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయాలి. ఇక అశోక్ లీలాండ్ నెంబర్స్ బాగున్నాయని 2.79% పెరగటం చేసాం. ఇక క్యాపిటల్ గుడ్స్ లో కమిన్స్ అండ్ సిమెంట్స్ లాంటి స్టాక్స్ లో పాజిటివిటీ రావడం చేసాం. మిడ్ క్యాప్ ఐటీ కొద్దిగా బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ రోజు. స్టాక్స్ లైక్ ఎంఫసిస్, ఓఎఫ్ఎస్ఎస్ అండ్ ఫార్మా నేమ్స్ లో గ్లెన్మార్క్ అండ్ లౌరస్ నిన్న ఒక బిగ్ సెల్ ఆఫ్ తర్వాత గ్లెన్మార్క్ లో ఒక చిన్న రికవరీ రావడం చేసాం. అండ్ వీకెండ్ స్టాక్స్ లో మనం చూస్తే కనుక ఆర్తి ఇండస్ట్రీస్ ఇస్ ద బిగ్గెస్ట్ లూజర్ ఈరోజు ఎఫ్&ఓలో. సో 473 దగ్గర ట్రేడ్ అయింది. సో ఇది 200 మూవింగ్ యావరేజ్ కిందకు వచ్చి స్టాక్ ఆల్మోస్ట్ 1.5 month అవుతుంది. సో అక్కడి నుంచి మనం చూస్తే కనుక లాస్ట్ 3 months లోనే ఈ స్టాక్ అబౌట్ 760 నుంచి 470 దాకా రావడం చేసాం. దీని లాస్ట్ హోప్ 438 అని చెప్పుకోవాలి. ఏదైతే లాస్ట్ సెప్టెంబర్ లో ఉందో సో అదొక కీ సపోర్ట్ ఉంటుంది 438, అంటే ఇక్కడ నుంచి 30-40 రూపీస్. ఒకవేళ అది కట్ అయింది అంటే కనుక డెఫినెట్లీ ఈ స్టాక్ ఒక బేర్ ట్రెండ్ లోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఇక గత కొన్ని రోజులుగా ఒక మంచి అప్మూవ్ వచ్చిన చంబల్ ఫర్టిలైజర్స్ లో ఈరోజు ఒక 7% రిట్రేస్ అవటం చూసాం. ఈ స్టాక్ మనకు 440 నుంచి ఆల్మోస్ట్ 530 రూపీస్ లాస్ట్ 7 days లోనే పెరిగింది. దానిలో ఆల్మోస్ట్ అబౌట్ 40 రూపీస్ గివ్ అప్ చేయడం చూసాం ఈ రోజు. సో ప్రాబ్లీ ఇలాంటి ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక 5-7 days లో పెరిగి 30-40% రిట్రేస్ అవటం అనేది టిపికల్ డిస్ట్రిబ్యూషన్ ప్యాటర్న్స్ గా మనకి చార్ట్స్ లో కనిపిస్తున్నాయి. ఇక ఎఫ్ఎంస్ స్పెషాలిటీ కెమికల్స్ అండ్ మెటల్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చేసాం. సో స్టాక్స్ లైక్ దీపక్ నైట్రేట్ కానీ, సేల్ కానీ, లేకపోతే హిందుస్థాన్ కాపర్ అలాంటి స్టాక్స్ లో కొద్దిగా సెల్ ఆఫ్ రావడం చేసాం. నౌకరీ ఏదైతే ఉందో ఇన్ఫో ఎడ్జ్ ఈరోజు రిజల్ట్స్ ఇవ్వడం తోటి వాటి పార్ట్నర్స్ ఏవైతే ఉన్నారో అదర్ మిడ్ క్యాప్ ఐటీస్ ఏదైతే పాజిటివిటీ ఉందో దానికి భిన్నంగా ఇది ఒక 3% నెగటివ్ గా క్లోజ్ అవటం చేసాం. ఇక ప్రాబ్లీ కొన్ని ఫినాన్షియల్ నేమ్స్ అగైన్ కొద్దిగా వీక్ అవటం చూసాం మనం ఈరోజు. ఎల్ఎన్టీ ఫైనాన్స్ కానీ, పిఎఫ్సి, ఆర్ఈసి లాంటి స్టాక్స్ లో. అండ్ ఇన్ఫాక్ట్ వీక్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆర్బీఎల్ బ్యాంక్ లాంటివి ఫర్దర్ గా ఇంకా డెంట్ అవటం చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో బంధన్ ఇలాంటి వాటిల్లో డెఫినెట్లీ ఇంకా అప్రమత్తంగా ఉండాల్సిన టైమే, ఎందుకంటే ఈ 200 మూవింగ్ యావరేజ్ పక్కన పెట్టండి, ఇది ఆల్మోస్ట్ మల్టీ మంత్ లోస్ కూడా బ్రీచ్ అవటం చూస్తున్నాం, విచ్ ఇస్ నాట్ ఎట్ ఆల్ ఏ గుడ్ సైన్. అండ్ సమ్ హై బీటా నేమ్స్ అండ్ రియాలిటీ స్టాక్స్ లైక్ డిఎల్ఎఫ్ కానీ, గోద్రేజ్ కానీ, కాంకర్, ఐడియా లాంటి స్టాక్స్ లో కూడా ఈరోజు ఒక 3-5% దాకా క్రాక్ అవటం చూసాం. ఇక క్యాష్ సెగ్మెంట్ లోకి మనం వెళ్ళి చూస్తే కనుక ప్రాబ్లీ ఇట్స్ టోటల్లీ రిజల్ట్స్ రియాక్షన్. విప్తా ల్యాబ్ రిజల్ట్స్ రావడంతో ఒక 20% పెరిగి ఆల్మోస్ట్ నియర్ టు ద లైఫ్ టైమ్ హై దగ్గర క్లోజ్ అవటం చేసాం. అఫ్ కోర్స్ అప్పర్ సర్క్యూట్ లో ఉంది కాబట్టి 694 దగ్గర అది క్లోజ్ అవటం చేసాం. దీని ఆల్ టైమ్ హై 699 అబౌట్ 700 రూపీస్ అనుకోవచ్చు. అండ్ వాల్యూమ్ వాజ్ హ్యూజ్. సో యావరేజ్ వాల్యూమ్ పర్ డే 20-30,000 కూడా అవన్ స్టాక్ ఈ రోజు 10.5 lakhs వాల్యూమ్ జరిగింది. సో ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో డెఫినెట్లీ పెట్టాలి, ఎందుకంటే ఎంత మంచి రిజల్ట్స్ వచ్చినా కూడా నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ లో స్టాక్ రిట్రేస్మెంట్స్ అవుతుంది. సో నియర్ టు ద స్టాప్ లాస్ వచ్చినప్పుడు కొనే ప్రయత్నం చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ స్టాక్ లో స్టాప్ లాస్ చూస్తే కనుక 618 ఉంది. సో ఇన్ కేస్ ఇది 640-650 వస్తే కనుక 20 రూపీస్ రిస్క్ అండ్ 40 రూపీస్ రివార్డ్ గా ఈ స్టాక్ ని వాచ్ లిస్ట్ లో పెట్టి కొనే ప్రయత్నం చేయొచ్చు. ఇక అదర్ నేమ్స్ లైక్
పేటిఎం ఈరోజు ఒక 7% సర్జ్ రావడం చూసాం. అదేవిధంగా స్వింగ్ హై ఇన్ఫాక్ట్ అది కూడా క్రాస్ చేయడం చూసాం. సో మనం గత వీడియోస్ లో కూడా చెప్పాం మేబీ 840 850 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది పేటిఎం అని. సో ఇది ఆల్రెడీ రీచ్ అయిపోవటం చూసాం. ప్రాబ్లీ నెక్స్ట్ లెవెల్ ఇది 998 ఓపెన్ అప్ అయిన దాఖలాలు మనకు కనిపిస్తున్నాయి. సో ఈ స్టాక్ ని కూడా 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 750 దగ్గర అగైన్ వన్ షుడ్ ట్రై టు ఎంటర్ అని చెప్తాను అక్కడ. అండ్ 720 స్టాప్ లాస్ అనేది పెట్టుకోవాలి ఫర్ ఎ టార్గెట్ ఆఫ్ 998. అండ్ అదర్ నేమ్స్ ఏవైతే ఉన్నాయో లోకేష్ కానీ ఎన్ఐటి కానీ లేదంటే లాటెంట్ వ్యూ ఏదైతే రిజల్ట్స్ అనౌన్స్ చేసిందో కేసీపీ ఇవన్నీ కూడా బిట్వీన్ 2 and 5% వరకు పెరగటం చూసాం. ఇక వీక్ అయిన స్టాక్స్ లో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే ఈ రోజు డౌన్వర్డ్ ట్రేడ్ అయ్యో అవి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ గా పెరిగిన స్టాక్స్. ఫర్ ఇన్స్టెన్స్ ఐఎఫ్సిఐ చూస్తే కనుక ఒక 8% కరెక్ట్ అయింది. బట్ ఈ స్టాక్ 49.50 నుంచి ఆల్మోస్ట్ 70 దాకా వెళ్ళి ఈ రోజు 61 దగ్గర క్లోజ్ అవటం చూసాం. ఇంకా అదర్ నేమ్స్ లైక్ సుజలాన్ ఇన్ఫాక్ట్ ఈ స్టాక్ లోవర్ లో ఫార్మేషన్ జరగటం చూస్తున్నాం. అండ్ వేరే నేమ్స్ ఏవైతే ఉన్నాయో రోలెక్స్ కానీ పీజీఎల్ కానీ మనోరమ కానీ ఇన్ఫాక్ట్ నవా కూడా ఆల్మోస్ట్ ఈ స్టాక్ కూడా 860 నుంచి 1020 దాకా వెళ్ళి ఇప్పుడు కరెక్షన్ మోడ్ లోకి రావటం చూస్తున్నాం. ఇక ఆర్బిఎన్ఎల్ ఏదైతే రైల్వే రిలేటెడ్ స్టాక్ ఉంది ఇది ఒక 6% క్రాక్ అయింది బికాస్ ఆఫ్ రిజల్ట్స్. అండ్ దాని స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ మనందరికి తెలిసింది ఎయిర్ కాల్ అండ్ రైల్టెల్ లాంటి స్టాక్స్ లో ఉంటుంది. ఇక ఇన్ఫ్రా స్పేస్ లో ఉన్న టార్క్ ఈ రోజు ఒక లోవర్ సర్క్యూట్ దగ్గర క్లోజ్ అవటం చూసాం. అండ్ సెంచరీ ఇంకా నిన్న రిజల్ట్స్ ఇచ్చినాక ఒక 10% పెరిగింది. ఈ రోజు 50% గివ్ అప్ చేయటం చూసాం. సేమ్ స్టోరీ ఉషా మార్టిన్ అండ్ చెన్నై పెట్రో ఒక లోవర్ లో ఫార్మేషన్ ఒక 4% దగ్గర కరెక్ట్ అవటం చూసాం. సో కంటిన్యూస్ సెల్లింగ్ రావటం చూస్తున్నాం మార్కెట్ లో మనకి. ఎఫ్పిఐస్ ఎవ్రీ డే ఇన్స్పైట్ ఆఫ్ 250 పాయింట్స్ పెరిగినా కానీ పడినా కానీ యావరేజ్ లో 1500 to 4000 crores వరకు కూడా వాళ్ళ సెల్లింగ్ రావటం చూస్తున్నాం. అండ్ ట్రంప్ ఈవెంట్ అయిపోయింది. అండ్ ఎఫ్ఎంసి ఏదైతే ఇంట్రెస్ట్ రేట్స్ ట్వీక్ చేస్తుందో అది కూడా ఈవెంట్ అయిపోయింది. 0.25% తగ్గించారు. అది ఏం ఎఫెక్ట్ అవ్వలేదు ఎక్కడ కూడా. ఇన్ఫాక్ట్ చైనా మన మార్కెట్స్ రన్ అవుతున్న టైంలో వాళ్ళు ఒక బిగ్ అనౌన్స్ చేయడం జరిగింది వాళ్ళ కంట్రీకి. ఏదైతే వాళ్ళ మనీని ఇచ్చేయటం జరిగింది. వాళ్ళు మనీ సిస్టంలోకి తీసుకురావడం జరిగింది. దాన్ని ప్రాబ్లీ అది కూడా మార్కెట్ కి దోహదపడలేదు. ఎందుకంటే చైనీస్ మార్కెట్ ఇంటర్నల్లీ ఒక 6% ఇంట్రాడేలో క్రాష్ అవటం చూసాం. ఇన్ఫాక్ట్ హ్యాంగ్సెంగ్ కూడా యాజ్ ఆఫ్ నౌ కూడా ఆల్మోస్ట్ 3% కరెక్షన్ లో ట్రేడ్ అవటం చూస్తున్నాం. సో చైనీస్ స్టిమ్యులస్ కూడా ఫెయిల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. బికాస్ ఎంత మనీ ఇండ్యూస్ చేసినా కూడా మార్కెట్స్ అంతా కూడా ఎక్కడ పట్టించుకోవట్లేదు. బికాస్ చైనీస్ లో ఒక హెడ్జ్ ఫండ్ చెప్పడం ఏంటంటే కనుక ట్రంప్ వచ్చాడు కాబట్టి చైనా మీద శాంక్షన్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఒకసారి మార్కెట్ నుంచి బయటకు వెళ్ళు అన్న న్యూస్ రావడం చూస్తున్నాం. సో ఆల్ ఇన్ ఆల్ మేజర్ న్యూస్ అయితే అయిపోయినాయి. పాజిటివ్ న్యూస్ ఏవైతే వచ్చాయో బట్ మార్కెట్ దానికి అనుగుణంగా రియాక్ట్ అవ్వలేకపోతుంది. ఒకవేళ 1 or 2 days పెరిగినా కూడా సెల్ ఆఫ్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి చాలా చాలా ప్రముఖంగా ఉండాలి. ఇన్ఫాక్ట్ కొన్ని స్టాక్స్ ఏవైతే రిజల్ట్స్ బాగుండి ప్రాబ్లీ ప్రాఫిట్స్ ఎక్కడ ఉన్నాయో వాటిల్లో కూడా ప్రాఫిట్ తీసుకోవడం కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా. ఎందుకంటే ఈ క్వార్టర్లో ఉన్న రిజల్ట్స్ నెక్స్ట్ క్వార్టర్ కూడా ఉండకపోవచ్చు. అండ్ ఆ క్యాష్ ని సైడ్ లో పెట్టుకుంటే ఇంకా మంచి కంపెనీస్ ఏవైతే ఉంటాయో ప్రాబ్లీ డిప్స్ లో కొనే ప్రయత్నం చేయొచ్చు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.